మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు మనం వైజాగ్ మధురవాడలో ఉన్న శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి పీఠం ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. ఇది మధురవాడ హైవేకి ఆనుకునే ఉంటుందండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి విషయాలు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ కనిపించేది పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఈ టెంపుల్లో మేము తెలుసుకుంది ఏంటంటే 64 విగ్రహమూర్తులను అయితే ప్రతిష్ఠింప చేయబడ్డాయి. అలాగే ఫస్ట్ మనం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడ చూసినా వినాయకుడు లేదా ఆంజనేయ స్వామితోనే స్టార్ట్ అవుతుంది. అలా ఆంజనేయ స్వామిని పెట్టడం వల్ల రీజన్ ఏంటంటే, ఈ ఆలయంలోని ప్రధానంగా ఇది క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి కాబట్టి ఫస్ట్ ఈ హైవే ఎక్స్టెన్షన్లోని ఫస్ట్ రోడ్డు మీద శివాలయం వెనకాతల నవగ్రహాలు, తర్వాత దేవతామూర్తి అయినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఉండడం వల్ల స్వామివారికి క్షేత్రపాలకుడి కింద ప్రతిష్ఠం చేయడం వల్ల ఈ స్వామివారు అందరికీ కూడా, ఈ మధురవాడలోని అందరి భక్తులకి కూడా అనుగ్రహాన్ని అలాగే ఆశీస్సుల్ని ఇస్తూ పంచముఖ ఆంజనేయ స్వామి ఇంతటి పెద్దటి రాతి విగ్రహం ఎక్కడ కూడా ఏ ఆలయంలో కూడా లేదు. కొన్ని క్షేత్రాల్లో ఉంది. మన దగ్గర కూడా ఈ దేవతా మూర్తి ప్రతిష్ట చేయబడింది. ఏ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? ఈ ఆలయంలోని మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఆకు పూజ, సింధూరంతో పూజ, అన్ని పూజలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ భక్తులు ఎటువంటి పూజలుకి ఇక్కడ అంటే కొన్ని పూజలు చేయించుకోవాలని అనుకుంటారు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా, అలాంటి ఎలాంటి పూజలు ఉంటాయి ఇక్కడ? స్వామివారికి ప్రత్యేక పూజలు ఏంటంటే తమలపాకులతోటి అర్చన, తమలపాకుల పూజ, మామూలుగా సింధూరంతో పూజ, అలాగే ప్రత్యేకంగా అయితే కనుక మిరియాలతో పూజ, లవంగాలతో పూజ, యాలకులతో పూజ, ఈ తెల్లావాలతోటి పూజ. ప్రత్యేకంగా ఈ పూజ సకల భూత ప్రాత పిశాచ భయ దోషాలని నివారణ చేయడం, అలాగే శత్రు సంహారణం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఈ పూజలు నివారణ చేసుకుంటారు. నేను ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్గా కొన్ని చూపిస్తానండి. అది ఏంటంటే ఇండియాలోనే చాలా రేరెస్ట్ అనమాట. అంటే 1-2 కూడా ఉంటాయో లేదో ఇలాంటివి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏ ప్లేస్కి వచ్చామంటే ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత పక్కనే నవగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్లో. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడైనా నవగ్రహాలు చాలా చిన్న విగ్రహాలని పెట్టి ప్రతిష్ఠింపబడతాయి. భక్తులు వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే నవగ్రహంతో పాటు గ్రహం, ఇప్పుడు ఫర్ సపోజ్ శుక్రుడి యొక్క సతీమణి సుకీర్తి దేవి, అంటే ఇక్కడ నవగ్రహాలు 9 ఉన్నాయి. వాళ్ళు సతీ సమేతంగా ఇక్కడ మనకు కనిపిస్తారండి. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి వారికి మెయిన్గా అనిపించింది ఏంటంటే నవగ్రహాన్ని పూజిస్తే మన దోషాలు ఎలా అయితే పోతాయి అని మనం భావిస్తామో, నవగ్రహంతో పాటు ఉన్న వాళ్ళ సతీదేవి అంటే దంపతులిద్దరిని ప్రార్థిస్తే కూడా ఇంకా ఎక్కువగా ఫలితాన్ని పొందొచ్చు అనే ఉద్దేశంతో ఆయన చాలా ఇన్నోవేటివ్ థాట్తో ఇక్కడ నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. అంతేకాకుండా మనం ఇంకోటి చూడొచ్చు, ఎక్కడైనా నవగ్రహం చిన్నగా ఉండి దాని చుట్టూ రౌండ్ షేప్లో సర్కిల్లో ఉంటుంది ప్లేస్. అక్కడ మనం పూజలు చేసుకుంటే స్ట్రైట్గా ఇలా అభిషేకం ఇలా జరిగి ఇలా వెళ్ళిపోవడం అది చూస్తుంటాం. కానీ ఇక్కడ షేప్ చూడండి, ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో ఇక్కడ రాతిని చెక్కబడిందండి నీట్గా. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క షేప్స్ ఉంటాయి మనకు ప్లానెట్లో. సో ఆ గ్రహం తాలూకు షేప్స్ అన్నిటిని మనం ఇక్కడ చూడొచ్చు.
మనం ఇక్కడ ఎక్కడ ఇండియాలో కూడా మనం బ్రహ్మ నివసించే టెంపుల్ కానీ మనం ఎక్కడ చూడమండి. అలాంటిది ఇది కూడా టెంపుల్ అని చెప్పలేం కానీ విగ్రహాలు ప్రతిష్ఠించి బ్రహ్మ, సరస్వతి, అలాగే కుబేరుడు భార్య చిత్రలేఖాదేవిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపచేసి నిత్య పూజలు అయితే జరుపుతున్నారు. అసలు మనం లోపల ఒక్కసారి విగ్రహాలను చూసి ఎక్కడా లేవు కదా, అసలు ఇక్కడ కూడా ఎందుకు పెట్టుంటారో ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూసి దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, స్వామివారు కుబేర స్వామి ఈయనే అనమాట. చాలా మందికి కుబేర స్వామి ఎవరు ఏంటి అనేది తెలీదు. అందుమూలన అప్పట్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి ప్రత్యేకంగా కుబేర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింప చేసి నలుగురికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ ఆలయంలో కుబేర స్వామిని అయితే ప్రతిష్ఠింప చేయబడింది. మనం ఇక్కడ 9 కలశాల రూపంలో వీటిని చూడొచ్చండి. వీటిని నవనిధులు అంటారనమాట. కుబేర స్వామి నవనిధులు అంటారు. కుబేర స్వామి శివుణ్ణి ప్రార్థించగా, తపస్సు చేయగా శివుడు కుబేర స్వామికి నవనిధుల రూపంలో ఆయనకి మొత్తంగా ఇవి సంపదను ప్రసాదించాడండి. వాటిని ఇలా మనం ఇక్కడ చూడొచ్చు. నవ కలశాల రూపంలో నవనిధులైతే ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. చాలా మంది కుబేర స్వామి తెలుసండి. కుబేర స్వామి యొక్క భార్యే చిత్రలేఖాదేవి. ఇప్పుడు మనం ఇక్కడ చిత్రలేఖాదేవిని కూడా మనం ఒకసారి చూడొచ్చు, ఆవిడ విగ్రహాన్ని. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, చిత్రలేఖాదేవి త్రిమూర్తుల్ని పూజించి వాళ్ళని ప్రసన్నం చేసుకుందనమాట. సో ఆవిడ ఎంత పవర్ఫుల్లో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఆవిడ్ని గనక మనం పూజిస్తే మన సకల కోరికలు కూడా చిత్రలేఖాదేవిని పూజించుకున్నా మన కోరికలు అనేవి తీరుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతుల్ని ప్రసన్నం చేసుకున్న అంత పవర్ఫుల్ గాడెస్ చిత్రలేఖాదేవి. మనం కుబేర స్వామి ఎదురుగుండా నవనిధులు చూసాం. కుబేర స్వామికి నవనిధులు ఎలాగో అలాగే మన చిత్రలేఖాదేవికి కూడా ఇక్కడ ఏకనిధి అనమాట. ఈవిడ దగ్గర ఉన్న సంపద అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇది ఏకనిధి అని చెప్పచ్చు అనమాట. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చేస్తే మనం చెప్పాం కదా, బ్రహ్మకి ఎక్కడా గుడి ఉండదు. అలాంటిది ఇక్కడ బ్రహ్మ విగ్రహాన్ని కూడా స్థాపించబడింది. బ్రహ్మకు ఒక శాపం ఉంది, ఆయనకి ఎటువంటి గుడి కానీ పూజలు కానీ జరగదు అన్న ఒక శాపం ఉంది. కానీ ఇక్కడ గుడి గోపురం అలా కట్టకుండా ఒక చిన్న హాల్ లాగా అయితే కట్టేసి ఈయననే బ్రహ్మని కూడా ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లక్ష్మీ నరసింహలు అలాగే లక్ష్మీ నారాయణలు ఉన్నారు, శివుడు పార్వతులు కూడా ఉన్నారు. కానీ బ్రహ్మని కూడా ఇక్కడ పెడితే కంప్లీట్గా ముగ్గురు త్రిమూర్తుల్లో పెట్టినట్టు అవుతుందని ఈ టెంపుల్లో అప్పుడు సిద్ధేశ్వర స్వామి యొక్క ఆయన ఆశ అన్నమాట. అందుకనే బ్రహ్మని అయితే ఇక్కడ స్థాపించబడి ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రహ్మను చూసాము, అలాగే పక్కనే సరస్వతి, బ్రహ్మదేవుని భార్య కాబట్టి బ్రహ్మ సరస్వతుల్ని పక్కనే కూర్చోబెట్టి ప్రతిష్ఠింప చేశారు. చాలా మందికి అంటే ఇప్పుడు పిల్లలకి తెలియకపోదు కదా, ఎక్కువగా తెలియదు కదా. సో అందుకే ఇలా మనకి ఈ టెంపుల్కి వస్తే ఈ డీటెయిల్స్ అన్ని నీట్గా చూసుకోవచ్చండి. అలాగే దర్శనం కూడా కలుగుతుంది, అలాగే ఎంతో నాలెడ్జ్ కూడా వస్తుందండి. మనం ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి పీఠం దగ్గర అయితే ఉన్నామో, ఆయన విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈయన చెన్నాపురం నుంచి వచ్చారండి. చెన్నాపురం నుంచి వచ్చి ఆయన యొక్క భక్తితో ఇక్కడ ఈ గుడినంతా స్థాపించారు. అనేక విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించారండి. అయితే ఇక్కడే ఎందుకు, మధురవాడలోనే ఎందుకు అని అంటే దానికి కూడా ఒక హిస్టరీ ఉందని అయితే చెప్తున్నారు. ఏంటి అనంటే మన ఋషికొండ ఉంది కదండి, ఆ ప్రాంతం కానివ్వండి, ఈ మధురవాడ ప్రాంతం కానివ్వండి, ఒకప్పుడు అంటే త్రేతాయుగంలో పరశురాముడు ఋషికొండలో తపస్సు చేశారని, పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని అలాగే ఆయన తల్లి రేణుకాదేవి కూడా ఈ ప్రాంతంలోనే సంచరించేవారని ఆ త్రేతాయుగంలో నమ్మేవారంట. సో అందుకనే ఈ ప్లేసే కరెక్ట్గా ఉంటుంది ఈ దేవాలయాలు స్థాపించడానికి అని చెప్పేసి ఈ సిద్ధేశ్వర స్వామి వారు ఇక్కడనైతే ఇన్ని దేవాలయాలు అయితే స్థాపించారు.
సత్య గణపతి. అసలు గణపతిని మనం ఎందుకు పూజిస్తాము? స్టార్టింగ్ మనకు ఏ విధమైన విజ్ఞానం రాకుండా మన ప్రతి పని చక్కగా సులువుగా అవ్వడానికి స్వామివారిని అయితే పూజిస్తాము. అలాగే మనం ఇక్కడ ఏంటంటే దక్షిణామూర్తిని అయితే చూడొచ్చు అనమాట. దక్షిణామూర్తికి కూడా మన జ్ఞానానికి కానీ మేధ సంపత్తుకు కానీ దక్షిణామూర్తిని మనం కొలవడం జరుగుతుంది. అలాగే ఎంతో జ్ఞాన గురువు అయిన ఆదిశంకరాచార్యులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అందరికీ కోరిక అయితే ఉంటుంది, 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూస్తే ఆ అనుభూతే వేరు కదా. సో మనం ఈ గుళ్ళో పర్టికులర్గా చాలా అంటే ఎక్స్క్లూజివ్గా అని చెప్పచ్చు. ఒకే దగ్గర మనం 12 జ్యోతిర్లింగాలను అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, మనకి కరెక్ట్గా 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మనకు దర్శనమిస్తాయి. నంది వాహనంతో సహా 12 జ్యోతిర్లింగాలు ఒక్కసారిగా మన కళ్ళతో స్వామిని అలా దండం పెట్టుకోవచ్చండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాలాగే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి లింగం కాకుండా శివుడి విగ్రహం ఎందుకుంది, దీని ప్రత్యేకత ఏంటి అని చాలా మందిలో అయితే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. సో ఆ డౌట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పంతులు గారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అన్నపూర్ణాదేవి అనేది ఇది కాశీ విశ్వేశ్వర బాణాకార లింగం. ఈ బాణాకార లింగానికి ఎదురుగా అన్నపూర్ణాదేవి ఉంటుంది. అన్నపూర్ణాదేవి ఉంటే ఇది పీఠం తలకు సిద్ధేశ్వర స్వామి గారి పీఠం కాబట్టి సిద్ధేశ్వర స్వామిని అంటే శివుడిని ఇక ప్రతిష్ఠ చేసి దీనికి ఎదురుగా పార్వతీదేవి అనేది అక్కడ ఉంటుంది. సైమల్టేనియస్గా మీకు 2 విగ్రహాల పార్వతీదేవి పరమేశ్వరుని ప్రతిష్ఠ చేయాలి కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల తాలూకా విగ్రహాలని ఇక్కడ పరమేశ్వరుని అక్కడ పార్వతీదేవిని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ కాశీ బాణాకార లింగం మీరు చూసారో లేదో, ఆ లింగం అనేది పూర్తిగా ఉండదు. చిన్న కిందని మళ్ళీ సన్నం వచ్చి మధ్యన వల్ల వచ్చి మళ్ళీ సన్నం వస్తుంది. దాన్ని బాణాకార లింగం అంటారు. కాశీలో ఇదే ప్రాధాన్యత లింగం. అందుకే ఈ కాశీలింగాన్ని మనం అక్కడ అన్నపూర్ణాదేవిగా మనం ప్రతిష్ఠ చేసాం కాబట్టి ఇక్కడ శివుడికి తాలూకా ప్రత్యేకత వచ్చి శివ కుటుంబంలో అందరి తాలూకా అంటే విగ్రహాలు ఉండాలి కాబట్టి ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకు కార్తీక మాసంలో కానీ సోమవారం కానీ ఎలాంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు? ఎక్కడా కూడా మీకు శివాలయాల్లో కార్తీక మాసం సోమవారం అనేటప్పటికీ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా కూర్చుండబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పూజలు మీకు ఎక్కడ కూడా శివాలయాల్లో జరగవు కానీ నాకు తెలిసి. కానీ మన ఈ శివాలయంలో ఆలయ ప్రాంగణం పెద్దది కాబట్టి ఒక బ్యాచీలో 100 మంది నుంచి 200 మంది వరకు కూర్చోబెడతాం కాబట్టి కూర్చొని బట్టి 20 నిమిషాల వరకు భక్తులు నేరుగా శివుడి తాలూకా అభిషేకాన్ని చూసుకొని అక్కడ దాని తాలూకా పంచామృతాల పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, జ్యూసులు, వీపొది, గంధం అన్నీ చేసి కొబ్బరికాయలు అన్నీ కొట్టినంత వరకు కూడా భక్తులు అలాగే ఉంచి వాళ్ళకి అలంకారం చేసి అలంకార దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు భక్తులకు హారతి ఇచ్చి బయటికి పంపిస్తాం. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇదైనా సరే ఆ ఆనవాయితీని ఈ రోజు వరకు కూడా మనం విస్మరించలేదు. ఈ గుడి కట్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 1974లో గుడి స్థాపించారు. అంతకుముందు ఏంటంటే ఇది రోడ్డు మీద ఉండేది. ఫస్ట్ సత్యగణపతి దేవాలయం కూడా రోడ్డు మీదే ఉండేది. ఆ తర్వాత అష్టలక్ష్మిలని, తర్వాత ముందు శివాలయం తర్వాత నవగ్రహాలు. ముందు మనకి సత్యగణపతి తర్వాత శివాలయం తర్వాత నవగ్రహాల తర్వాత ఒక్కొక్కటి కట్టుకొని వచ్చారు. ఇక్కడ వరకు ఉండిపోయినది 1996లో రోడ్డు వైండింగ్ అయ్యేటప్పుడు హైవేలు బ్రిడ్జీలు వచ్చేటప్పుడు ఆ శివాలయాలన్నీ తోలిస్తే కొంతమంది దాతలు తర్వాత హైవే వాళ్ళ తాలూకు సహాయ సహకారాలతో ఈ దేవాలయాలు ఇక్కడ నిర్మించడం జరిగింది. 96 నుంచి ముందున్నవి ఏంటంటే పురాతన దేవాలయాలు, ఏది కుబేరుడు, నవగ్రహాలు, ఇంకొన్న మీకు 2 చూపెడతాను. అవన్నీ పురాతనమైనవి, అంతకుముందు ఉన్నవి. ఇవన్నీ కొత్తగా కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసి 1996లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించి రీప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఎంత పురాతన ఆయన ఆలయం, మన మధురవాడలోనే రోడ్డు మీదే ఉంది. ఇది చాలా మందికి ఇది లోపల ఉండడం వల్ల తెలియదేమో కానీ లోపలికి వస్తే మనకు విశేషంగా 64 మూర్తుల్ని ఒకేసారి వచ్చి ఇక్కడ దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ఎక్కువ ఫస్ట్ మెయిన్ ప్రధాన టెంపుల్ వచ్చేసి శివాలయమే అండి. ఈ శివాలయంలో మనం ఎక్కడైనా శివలింగాలు చూస్తూ ఉంటాం, జనరల్గానే శివలింగమే ఉంటుంది టెంపుల్లో, కానీ ఇక్కడ విగ్రహం చూడొచ్చు అనమాట. అదే ఇక్కడ ప్రత్యేకం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, స్వామివారి దర్శించుకొని స్వామివారి ప్రత్యేకాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ పార్వతీదేవిని చూడొచ్చండి. పార్వతీదేవి అసలు ఏ ఆలయంలోనూ కూడా మనం గర్భగుడి లోపల ప్రవేశించడానికి ఉండదు జనరల్గా. అయితే పార్వతీదేవి దగ్గరికి మాత్రం ఆడవాళ్ళని ఇక్కడ ప్రత్యేకంగా ఎలౌ చేస్తారండి. మనం అమ్మవారిని ఇలా లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళి మరి అమ్మవారిని అయితే మనం దర్శించుకోవచ్చు. మనం ఇక్కడ అష్టలక్ష్ములు అలాగే నారాయణుడు అన్ని చూస్తున్నాం కదా. అసలు ఈ టెంపుల్ తాలూకు విశేషాలు మరిన్ని ఇక్కడ పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సరే చెప్పండి, ఈ టెంపుల్ యొక్క విశేషాలు చెప్పండి. పూజ్యులు గురుదేవులు శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ వారు 50 సంవత్సరాల పైన జరుగుతోంది. అయితే ఇక్కడ నిర్మించినటువంటి అష్టలక్ష్మీలు, లక్ష్మీ నారాయణులు, లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, అదేవిధంగా అష్టలక్ష్మిలు, గరుడాల్వార్, ఇవన్నీ కూడా విశేషంగా ఈ దేవాలయాల్లో ఉన్నాయి. ఇంకా ఇతరత్ర దేవాలయాలు కూడా ఉన్నాయి. గో సంరక్షణశాల ఉన్నది, యాగశాల ఉన్నది, తదుపరి వేద పాఠం చదివేదానికి విధంగా ఉన్నది, ఆసురచన మండపం ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో సహితంగా సకల దేవతలు ఉండాలనే ఉద్దేశం మీద ఈ సిద్ధేశ్వర స్వామి పీఠాన్ని స్థాపించడం జరిగింది. ఆదిత్యాది నవగ్రహ దేవతలు కూడా వాహన సమేతంగా సతీ సమేతంగా కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈ అష్టలక్ష్ములు కూడా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం కూడా లక్ష్మీనారాయణ స్వామి విశేష అభిషేకాలు జరుగుతాయి. మన సింహాచలంలో ఉన్నటువంటి సాక్షాత్ భగవ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే వేణుగోపాల స్వామి కృష్ణుడు అవతారం ఉన్నారు, సంతాన వేణుగోపాల స్వామి. కావున ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి విశేషంగా జరుగుతాయి. కావున పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఉంటారమ్మా. ఏకాదశి రోజున విశేషమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువ ఇక్కడ ప్రసిద్ధిగా జరుగుతూ ఉంటాయండి. అలాగే పిల్లలు లేనటువంటి వారు చాలా మంది వచ్చి సంతాన గోపాలకృష్ణుడి కృష్ణుడికి పూజ చేసుకోవడం, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడం, అష్టైశ్వర్యాల కోసం అష్టలక్ష్మిలు కూడా ఇచ్చేసి అందరూ కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా భక్తులంతా విశేషంగా పాల్గొంటారమ్మా. అదేమ్మా, మనకు ఎదురుగా పీఠం అయితే కనిపిస్తుంది. పీఠం సిద్ధేశ్వర స్వామి వారే ఈ పీఠాన్ని స్థాపించారని మేము విన్నాం. అలాగే ఈ టెంపుల్స్ లోపల ఉన్న టెంపుల్స్ కూడా ఆయనే స్థాపించారా? దీనికి ముందు ఏంటంటే ఇది 1974లో ఈ టెంపుల్స్ అన్నీ కూడా రోడ్డు మీద ఉండేవమ్మా. ఆ రోడ్డు మీద 1996లో నేషనల్ హైవే నటించేటప్పుడు కొన్ని టెంపుల్స్ని మనం వెనక్కి జరపడం జరిగింది. 1996లో ఈ టెంపుల్ అన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా అన్ని టెంపుల్స్ కూడా రోడ్డు మీద శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి తాలూకా ఆధ్వర్యంలోనే జరిగాయి. అక్కడ నుంచి 74లో ఉన్నవి ఈ దేవతామూర్తులు అన్నీ కూడా. కొత్తగా దేవతామూర్తులు అనేది ఏవి మనం చేయలేదు. 74లో ఈ దేవతామూర్తులు, ఆ దేవతామూర్తుల తర్వాత ఒక్కొక్కటి చేసుకుని ఇప్పటికి ఇన్ని దేవాలయాల్ని అతని తాలూకా ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది గవర్నమెంట్ పీఠాలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవమ్మా. పీఠం ఎప్పుడు కూడా వ్యక్తిగత పూజ ఉంటుందండి. పీఠంలో ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది తప్పించి పీఠాన్ని ఎప్పుడు కూడా ఎండోమెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఆధీనం తీసుకోవడానికి రైట్స్ లేవమ్మా వాళ్ళకి. ఎప్పుడు పీఠాలు రైట్ తీసుకుంటాయంటే మేము చేయలేకపోతే, మాకు చేత కాకపోతే అనుకునేటప్పుడు మాత్రమే ఆ గవర్నమెంట్ మాకు సపోర్ట్ఫుల్గా చేసి మాకు సపోర్ట్ చేసి పీఠాన్ని నడిపించాలి తప్పించి పీఠాన్ని తీసుకోదాం. ఓకే. సో ఇప్పుడు అంతా ఈ ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది టెంపుల్ అంతా. కాకపోతే ఏంటంటే ఇన్ని దేవాలయాలు 64 దేవతామూర్తుల తాలూకా మెయింటెనెన్స్ చేయడానికి దీనికి సంబంధించిన పురాతన ఆస్తులు కానీ ఏవీ లేకపోవడం చేతను దీన్ని ట్రస్ట్ మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగని గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా వస్తాయంటే ట్రస్టీలు కాదు ఇవ్వరు. ఏదైనా దోపదేవ నైవేద్యాలకు ఇవ్వాలంటే చిన్న పురాతనమైనటువంటి చిన్న దేవాలయాలకు ఇస్తుంది. ఒక ట్రస్టీ 64 దేవతామూర్తులకు ఇవ్వాలంటే 6-5-30-40 ఒకే దానికి ₹1,00,000 గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయదు కదమ్మా. కాబట్టి దీనికి ఏంటంటే దాతల తాలూకా దాతృత్వంతో మనం కొంతమంది డోనర్స్ని దాతృత్వంతో అలాగ కొన్ని కార్యక్రమాలు చేయించుకుంటూ ముందుకెళ్తున్నాం. యాగశాలను కూడా చూడొచ్చండి. యాగాలు, హోమాలు ఎవరైనా నిర్వహించుకోవాలి అని అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేస్ కూడా కేటాయించారనమాట. సో ఇక్కడ హోమం చాలా ఈజీగా మనం ఎంతమంది వచ్చినా సరే చక్కగా కంఫర్టబుల్గా కూర్చొని చేసుకునే అంత ప్లేస్ కూడా ఈ చుట్టూ ఉందండి. ఇక్కడ ఆల్రెడీ హోమం అయితే నిర్వహించి ఉన్నట్టున్నారు. సో ఇలా రెగ్యులర్గా కూడా ఇక్కడ యాగాలు, హోమాలు అనేవి నిర్వహించబడుతూ ఉంటాయి.
ఈ ఆలయంలో మనం ఇప్పుడు నాగబంధాల దగ్గరికి అయితే వచ్చామండి. ఎక్కడైనా చాలా చిన్న విగ్రహాలనే చూస్తాం ఏ టెంపుల్లో అయినా సరే, కానీ ఇక్కడ చాలా పురాతనంగా అంటే 1974 ఆ టైంలోనే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, అది నాగబంధంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. శివలింగం, నంది, అలాగే శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ప్రత్యేకంగా ఆ విగ్రహాలతో కలిపిన నాగబంధాన్ని అయితే మనం ఇక్కడ పూజించుకొని, అసలు నాగబంధాన్ని ఎందుకు పూజించాలి, ఈ సర్పదోషం ఇలాంటివే ఉంటాయా, ఇంకేమన్నా ప్రత్యేకతలు ఉంటాయా, మనం ఇప్పుడు ఒకసారి పంతులు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నాగబంధాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ నాగబంధాల వలన వివాహం కాని వాడికి వివాహం అవుతుంది, సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది. ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలన్నీ ఇక్కడ తీరుతాయి అన్నమాట. ఇంత పెద్ద విగ్రహాలు ఇంకెక్కడా లేవు, ఇక్కడ ఒక్కచోటే ఉన్నాయి. ఈ విగ్రహాలకి ఎంతోమంది ఇక్కడ పూజలు అవి చేయించుకుని వివాహం అయిన వాడు కానీ, సంతానం కలిగిన వాడు కానీ, మాటలు రాని వాడికి మాటలు వచ్చినవి కానీ, ఇవి అన్నీ ఇక్కడ జరిగాయి. ఇంత పెద్ద విగ్రహాలు పెట్టడానికి గల కారణం అంటే అసలు ఎక్కడా లేవు కాబట్టి ఇక్కడ ఒకే ఏకశిలా విగ్రహం మీద పెట్టించాలనే ఉద్దేశంతో పెట్టారు వాళ్ళు. అది చూసారు కదండి, ఈ ఆలయం ఎంత పాతదో, మనకి మధురవాడ హైవే పక్కనే ఉంది, అసలు చాలా ఈజీగా రావచ్చు అనమాట. ఎంత పురాతనమైన ఆయన 1974లో సిద్ధేశ్వర్ గారు అప్పుడే దీన్ని స్థాపించారనమాట. చాలా చరిత్ర ఉన్న ఆలయం అండి. ఒక్కసారి వస్తే మనం అన్ని దేవతామూర్తులను ఒక్కసారిగా మనం దర్శనం చేసుకోవచ్చండి, మన సత్ఫలితాలను అయితే పొందొచ్చు. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.